చేసినామని తెలుసుకున్నారేమో సెకండ్ సాటర్డే. అంతకుముందు ఒకసారి ఏదో ధర్నా చేస్తూ కూడా ఎక్కడో వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా ధర్నా చేసి మేము మనం రిప్రజెంటేషన్ ఇస్తా ఈ రోజు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రభుత్వానికి మరి అది జిల్లా అధికారులకు ఇది పడతలేదా అని చెప్పేసి అడుగుతాను. రైతుల సమస్యల గురించి మీరు ఆలోచన ఎందుకు చేస్తలేరు? రైతులు ఏ విధంగా మరి కష్టాల పాలవుతున్నా మీకు అర్థమైతలేదా అని చెప్పేసి అడుగుతూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 25,000 ఎకరాలకి 25,000 ఒక్కొక్క ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా మనం ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ ఉద్యమానికి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుని ఈ రోజు 12 గంటలు మన హరీష్ రావు గారు మన నర్సాపూర్కి వచ్చినప్పుడు సబ్ స్టేషన్ కి వెళ్ళి రికార్డ్ చూడడం జరిగింది. 12-13 గంటలే ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకా కూడా తగ్గిందని రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి 24 గంటలు కూడా కరెంట్ ఇవ్వాలా, బేషరతుగా రైతు భరోసా ఇవ్వాలా, అదే విధంగా మనకి ఇప్పుడు బోనస్ ఏదైతే పెండింగ్ ఉందో బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ నీళ్లు ఎట్లా ఇచ్చేటువంటి పరిస్థితి లేదన్నప్పుడు ఎకరాకి 25,000 రూపాయలు కూడా ఇవ్వాలని, తాగునీటికి సంబంధించినటువంటి సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మన సింగూరు డ్యామ్ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు అన్ని కూడా మన వాటర్ ప్లాంట్స్ పెట్టి మనకి నీళ్ళు అందించడం జరిగింది. మరి అందుకనే ప్రతి ఇంటికి కూడా ఈరోజు మంజీరా నీళ్ళు తాగినటువంటి పరిస్థితి కనిపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని నిర్వహణ కూడా సరిగా లేక తాగునీటి సమస్య కూడా ఏర్పడతారు. ఇప్పుడు ఒక సింగూరు డ్యామ్ నుంచి మొత్తం కూడా నీళ్ళు వదిలేస్తే మనకు మళ్ళీ రానున్నటువంటి 2 నెలల్లో అంటే మనకు ఎండాకాలం వచ్చే వరకు తాగునీటి కూడా పెద్ద గోస ఏర్పడుతుంది. పశువుల్లో కూడా నీళ్ళు దొరకనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన కేసీఆర్ గారు మనం ఇట్లా వర్షం అడగనే లేకుంటే పంటలు వేసుకుంటున్నాం అనగానే మనకు రైతు బంద్ వేసి ఎకరాకు 10,000 వేసిన తర్వాత 12,000 చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సార్లు వేయాల్సింది 2 సార్లు ఎలక్షన్స్ ముందు వేసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే పంటలు వేసుకున్నాక ఎవరైతే పంట వేసుకున్నారో శాటిలైట్ ద్వారా సర్వే చేసి వాళ్ళకి మరి యొక్క రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడ అని చెప్పేసి అడుగుతా అంటే రైతు పండించేటువంటి పంటను కూడా కులమానం చేస్తారా, మీరు మరి మెజర్ చేస్తారా అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మనకు రైతు బీమా సరిగ్గా వస్తలేదు. అదే విధంగా మనకి రైతులకు సంబంధించి ఎరువుల కష్టాలు అయితే ఇప్పుడు మనం అందరం మాట్లాడుకోవడం జరిగింది. బోనస్ సంబంధించి మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే బయట అమ్ముకుంటే మంచి పైసలు వస్తుండే, కానీ ఈ రోజు ఏమైతుందంటే రైతు బోనస్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే మరి బయట అమ్ముకునేటువంటి పైసలు కూడా వచ్చేటువంటి పరిస్థితులే, మరి బోనస్ కూడా ఎగ్గొట్టడం జరుగుతుంది. మరి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏంటంటే కేవలం రైతులను నష్టపరచాలని ఒక ఆలోచన తప్ప రైతులకు ఏ విధంగా మేలు చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. పద్మగా చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని అక్కడ నర్సాపూర్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రైతుల విషయాలు మీకు పడతలేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం నుంచి వస్తే మేము తెచ్చినాం మేమేం తెచ్చినాం అని చెప్పేసి మరి గొప్పలు చెప్పుకునేటువంటి మీరు మరి ఈ రోజు రైతులు కళ్ళల్లో కలగళ్ళు పడతా ఉంటే మీకు కనిపిస్తలేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. మీరు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో మేమందరం కూడా మళ్ళీ ధర్నాలు చేసేటువంటి కార్యక్రమాలు, రాష్ట్రోకలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూడా మరి కలిసి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ప్రభుత్వానికి తెలిసే విధంగా మరి చాలా మంది మాట్లాడినట్టుగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్క రైతు ఒక పోస్ట్ కార్డు తీసుకొని మాకు సింగూరు జలాలు వదలట్లేదు, నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది, దీనివల్ల నష్టం జరుగుతుంది, ఇంత నష్టం జరుగుతుంది, ఎకరాకి 25,000 ఇవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ పంపిస్తే అప్పుడైనా కనీసం ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పేసి మరి అనుకుంటా ఉన్నా. మరి ఈ రోజు రైతులకు సంబంధించిన 21,625 ఎకరాలు ఉన్నాయి. అంటే 61,000-62,000 అనుకోండి. కానీ అన్అఫిషియల్ గా ఇంకా చాలా మంది కూడా నీళ్లున్నాయన్న ఆలోచనతో మరి పంప్ సెట్లు వేసుకొని లైన్ పెట్టుకొని మరి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మరి గవర్నమెంట్ అఫీషియల్ గా మా నర్సాపూర్ అంటే మన బోరపట్ల నుంచి మరి ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే దాదాపు 10 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వ పరంగానే వచ్చేటువంటి. అదే విధంగా మరి 8 చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది. ఇవంతా దాని కింద ఉన్నటువంటి రైతులకంతా కూడా నష్టం జరగదా? ఇక్కడ ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎం కెనాల్ కి సంబంధించినటువంటి రైతులు కూడా నష్టపోరా? ఇది ప్రభుత్వానికి ఆలోచన వస్తలేదా? లేకుంటే ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు రైతుల పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారా? మరి అర్థమైతలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం అందరం కూడా డిమాండ్ చేసేది ఒకటే, మీరు కనుక నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో, ఇప్పుడు నీళ్ళని కూడా వృధా వదిలేసినటువంటి పరిస్థితిలో
ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఏదైతే పంటలు వేసుకోవడం జరిగిందో రేపు అవి పండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎండిపోతాయి. పోయినసారి పంటలు మొత్తం కూడా మరి వర్షాలు పడి మొత్తం అంత నార్లు అంటే మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది, పంట ఖరాబ్ అయిపోయింది. మరి వడ్లన్నీ కూడా నల్లగైపోయినాయి, మొలకలు ఎత్తినాయి. మరి అది కూడా లేనటువంటి పరిస్థితి. అంతకంటే ముందు సంవత్సరం ఏమో వడగళ్ళు పడి మొత్తం నష్టం జరిగింది. అంటే 2 పంటలు నష్టపోయి ఈ రోజు కనీసం వర్షం బాగుంది, నీళ్లు ఉన్నాయి, డ్యామ్ లో మేము పంటలు వేసుకుందామని చెప్పేసి బాగుపడదామని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమో నీళ్ళు వదిలేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మీరు ఖచ్చితంగా క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి ఒక్కొక్క ఎకరాకు రైతులకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ చాలా మంది ఉట్టిగానే వదిలేస్తున్నారు. వ్యవసాయానికి ఇవ్వకుండా ఒత్తిగానే వదిలేయడం వల్ల రేపొద్దున మనకు పంటకు నష్టం జరిగేటువంటి, ఇప్పుడు ఎవరైతే పంటలు వేసుకుంటున్నారో వాళ్ళందరికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటది. వాళ్ళ పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగి మరి సింగూరు ఏదో పేపర్లలో చూస్తా ఉన్నాం, రిపేర్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి వ్యవసాయానికి నీళ్ళు ఇస్తారా లేదా ఏదైనా చెప్పండి అంటే ఆ రోజు ఇరిగేషన్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఏమన్నారంటే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి మేము ఇప్పుడే ఏం చెప్పలేము అని చెప్పేసి అన్నారు. సరే, ఇంకా ఆదేశాలు రాలేదంటే నిజంగానేమో రైతులకు నీళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి పాపం రైతులందరూ కూడా నాట్లు పోసుకున్నారు, నాట్లు కూడా ప్రారంభించింది. ఇప్పటికి సగానికి సగం నాట్లు కూడా పడ్డాయని నేనైతే అనుకుంటున్నాను. మరి ఆ నాట్లు పడ్డ తర్వాత ఇప్పుడు మొన్న మరి వారం 10 రోజుల కింద వాళ్ళ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి నేను కూడా పోయినాను. మరి సింగూరుకి నుంచి మన గన్పూర్ ఆనకట్టకి నీళ్ళు ఇస్తారా లేదా, మరి నీళ్ళు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే మేము నీళ్ళు ఇయ్యము, మేము ఈరోజు మరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి, నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మొత్తం 8 టీఎంసీలు నీళ్ళు వదిలేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజే నేను చెప్పినాను, మీరు ముందు నుంచి అడిగితే ఎందుకు చెప్పలేదు, ఈ రోజు పంటలు మరి ఆల్రెడీ నాట్లు వేసుకుంటున్నారు, మా కొల్చారం మండలంలో ముందే వేసుకుంటారు, కొల్చారం మండలంలో నాట్లు వేసుకున్నారు ఆల్రెడీ, మరి ఇప్పుడు మీరు నీళ్ళు వదిలేము అని చెప్పేసి అంటే రైతుల పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆ రోజు మేము బాయ్కట్ చేసి రావడం జరిగింది మీటింగ్ అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజు మీరు 40,000 ఎకరాలు ఇస్తే ఈ రోజు 12 గంటలు మన హరీష్ రావు గారు మన నర్సాపూర్కి వచ్చినప్పుడు సబ్స్టేషన్ కి వెళ్ళి రికార్డ్ చూడడం జరిగింది. 12-13 గంటలే ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకా కూడా తగ్గిందని రైతులు చెప్తా ఉన్నారు. కానీ 24 గంటలు కూడా కరెంట్ ఇవ్వాలా, బేషరతుగా రైతు భరోసా ఇవ్వాలా, అదే విధంగా మనకి ఇప్పుడు బోనస్ ఏదైతే పెండింగ్ ఉందో బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ నీళ్ళు ఎట్లా ఇచ్చేటువంటి పరిస్థితి లేదన్నప్పుడు ఎకరాకి 25,000 రూపాయలు కూడా ఇవ్వాలని, తాగునీటికి సంబంధించినటువంటి సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మన సింగూరు డ్యామ్ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు అన్ని కూడా మన వాటర్ ప్లాంట్స్ పెట్టి మనకి నీళ్ళు అందించడం జరిగింది. మరి అందుకనే ప్రతి ఇంటికి కూడా ఈరోజు మంజీరా నీళ్ళు తాగినటువంటి పరిస్థితి కనిపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని నిర్వహణ కూడా సరిగా లేక తాగునీటి సమస్య కూడా ఏర్పడతారు. ఇప్పుడు ఒక సింగూరు డ్యామ్ నుంచి మొత్తం కూడా నీళ్ళు వదిలేస్తే మనకు మళ్ళీ రానున్నటువంటి 2 నెలల్లో అంటే మనకు ఎండాకాలం వచ్చే వరకు తాగునీటి కూడా పెద్ద గోస ఏర్పడుతుంది, పశువుల్లో కూడా నీళ్ళు దొరకనటువంటి పరిస్థితి ఉంటదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కరెంట్ మళ్ళా 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే రైతుల పక్షాన్ని నిలబడతాం, తప్పకుండా రోడ్ ఎక్కుతాం. 10 ఏళ్ళు రోడ్ ఎక్కే పరిస్థితి కనవల్లే, 10 ఏళ్ళు అసలు మేము రోడ్డెక్కే పరిస్థితి, రైతులు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు కష్టం రాలే, రైతు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. కానీ ఇది 2 ఏళ్ళు కూడా కాలేదు, రైతు రోడ్డెక్తూనే ఉన్నాడు, నిరుద్యోగులు రోడ్డెక్తే ఉన్నారు. ఈ కొన్ని రోజులైతే ఉద్యోగస్తులు కూడా రోడ్డెక్తారు. మా అక్క ఆశా వర్కర్లు రోడ్డెక్కిండ్రు, మా అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ మా రిటైర్డ్ ఎంప్లాయీస్ రోడ్డెక్కిండ్రు. అందరు కూడా ఎక్కడ కూడా మరి సంతృప్తి అనే లేదు, అన్ని అసంతృప్తి జ్వాలలే వెలువడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆదుకున్న పాపన పోలే, అన్ని రంగాల వారికి అన్ని విధాల కష్టాలు పెట్టేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. అతనికి మరి ఏలడం వస్తలేదా, అవగాహన లేదా, లేకపోతే ఇచ్చిన హామీలు మోపడంతే తలమోపడే అన్ని మభ్యపెట్టి ఆ అధికారంలోకి వచ్చి అన్ని కూడా మర్చిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఏ హామీని కూడా చక్కగా నెరవేర్చలేని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందిగా భావిస్తూ మరి ఒక్కటే మాట, మన ఒక రోజు మనం సెకండ్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆయన గాలికి వదిలేసిండ్రు. సింగూరు పరివాహక ప్రాంతాలు ఉన్న రైతులను గాలికి వదిలేసిండ్రు. ఇందాక చెప్పిన రాయనపల్లి ప్రాజెక్ట్ కింద 2,000 ఎకరాలు గాలికి వదిలేసిండ్రు. ఇప్పుడు జానకంపల్లి కాడ రిపేర్ చేయకపోతే మొత్తం నీళ్ళు వెళ్ళిపోతే ఆయన గణపురంకి వచ్చే నీళ్లను కూడా కథం పట్టిస్తారు.
ఇక నీళ్ళే లేవు. కరెంటు పరిస్థితి 12-13 గంటలు ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఆ రాత్రిపూట మళ్ళీ ఉరకాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళా కరెంటు కష్టాలు వచ్చినాయి. మళ్ళా అందోటి యూరియా దొరకని పరిస్థితి. ఇక ఏం మంచిగా చేస్తున్నాయో మీరు చెప్పులు పెట్టి మళ్ళీ యూరియా కోసం నిలబడాలి. యాప్ అట ఎవరికి తెలుసు? ఫోను, స్మార్ట్ ఫోన్లు ఎంతమందికి ఉంటాయి? రైతులకు ఆపరేటింగ్ వస్తుందా? కొంతమందికి రాని పరిస్థితి. వాళ్ళ పేరు మీద భూమి ఉంటది, వాళ్ళకి ఫోన్లో నెట్ కనెక్షన్ ఉండదు. ఎన్ని కష్టాలు ఉంటాయి. ఓ యాప్ అని తెచ్చిండ్రు. సపరేట్ 2 బస్తాలు పోయి షాప్ కాడ బస్తాలు మంచిగా ఎప్పటిలాగా పెడితే కొనుకొచ్చుకుంటారు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు పొలం కాడికి వచ్చినాయి బస్తాలు. ఒక్క ఆటోకి చెప్తే పొలం కాడ దాకా వచ్చినాయి. మరి మీ పరిస్థితి ఏది? మీ పరిపాలన ఏది? మీ పరిపాలన ఎటు పోతుంది? అవగాహన లేని వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉంటే, అవగాహన రాష్ట్రం మీద అవగాహన లేని వాళ్ళు వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే గిదే గతి ఉంటది, గిదే పరిస్థితి ఉంటది. జానకంపల్లి కాడ ఆడ వాద తెగిపోయింది, మత్తడి కట్టయింది. ఆ వాగులో పోతే నీళ్ళు కొంచెం మట్టి పోసి గడ్డ పోసి జరంతా దాన్ని ఆపాల నీళ్లను. సింగూరు నీళ్ళు ఇడిచిపెట్టిండ్రు. ఒకవేళ ఆడ ఆపంగా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తూ, నష్టపరిహారం డిమాండ్ చేస్తూ మరి పోస్టల్ కార్డు రాయాలి. అంతేకాదు మంచి నీళ్ళ గోస వస్తుంది. ఈ 3 నెలలు ఏదో దడతారు కావచ్చు, ఈ 3 నెలలు ఆనంగా ఇస్తారు కావచ్చు, కానీ 3 నెలల తర్వాత 2 ఏళ్ళు సింగూరు రిపేర్ అయితే ఆ 2 ఏళ్ళు మన పరిస్థితి ఏంది? మళ్ళా బోర్ల మీద బతికే పరిస్థితి, మళ్ళా బోరు బావులు తవ్వుకునే పరిస్థితి. ఇప్పటి వరకు బోర్లు తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడలే, కానీ కాలువ పంట ఉన్న రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మంచినీళ్ళ గోసొస్తుంది, జీవాలకు తాగడానికి గోసొస్తుంది. ఇప్పుడు మనకు పరిస్థితి అర్థం కావాలంటే 2 ఏళ్ళు తర్వాత మనము అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టలే. ముఖ్యమంత్రి అయితే మరి సింగూరు నీళ్ళు ఇస్తలేమో, ఇరిగేషన్ మంత్రినైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, సింగూరు నీళ్లు రైతులకు ఇవ్వకపోతే ఆ సింగూరు నీళ్ళ ద్వారా మంచినీళ్ళకు ఆధారపడ్డ జిల్లాలు కావచ్చు, అక్కడ పంట నష్టపోయే జిల్లాలు కావచ్చు, వాటి మీద అవగాహన ఉందా మీకు? ఒక రివ్యూ పెట్టిండ్రా? ఒక రివ్యూ పెట్టి ఆలోచన చేసిండ్రా? ఆల్టర్నేట్ ఏందనేది ఆలోచన చేసిండ్రా? అసలు మీ దాకా వస్తున్నాయి ఈ విషయాలు? ఇక్కడున్న ఎమ్మెల్యే అక్కడ చెప్పడాయా, అక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన లేదా? ఏం చేయమంటారు? ఇక గతంలో కాంగ్రెస్ టీడీపీ పరిపాలించినప్పుడన్నా ఇంత నీళ్ల కోసం ఆడుకోవడానికి ఇరిగేషన్ మంత్రి దగ్గర కన్నా పోదురు. ఇప్పుడు మంత్రి దగ్గర కూడా పోయే పరిస్థితి కనబడలేని పరిస్థితి వచ్చింది. అంత దౌర్భాగ్య స్థితిలో ఈ మెదక్ నియోజకవర్గం, మెదక్ జిల్లాలు అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితిని మరి ఇక్కడ ఉన్న పాలకులు తీసుకురావడం జరిగింది. కాబట్టి నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. కరెంటు మీద కూడా చాలా మంది కూడా కరెంటు కష్టాలు వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే సింగూరు నీళ్లు గణపురం ఆనకట్టుకు రావాలి, నిజాం సాగర్కు పోవాలి. ఆ జీవో ఉంది, గతంలో కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, అట్లనే ఇస్తారు కావచ్చు అనుకున్నాం. 2 సంవత్సరాల క్రితం ఏదైతే సింగూరు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి చూసినప్పుడు చిన్న రిపేరు, ఆ రిపేరు 2 ఏళ్ల కిందనే వేస్తే గోడతో పోయేది, ఇప్పుడు గొడ్డల దాకా వచ్చింది. ఆ రిపేర్ పెద్దగా అయింది. ఆ పెద్దగైన రిపేర్ చేయాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్ళు కొత్త టెక్నాలజీ ప్రకారం వాళ్ళు చేయొచ్చు, కానీ కాంట్రాక్టర్ రాడు, సరిగా చెయ్యడు. వాళ్ళ కాంట్రాక్టర్లు దొరికితే సరిగా చేసేటోళ్ళు దొరకరు. అట్లాంటిది ఆ రిపేర్ నిమిత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు? సింగూరు ఖాళీ చేస్తున్నారు. సింగూరు ఖాళీ చేస్తే ఎంత కష్టమవుతుందో ఒకసారి ఆలోచించండి. మనకి ఇప్పుడు తెలుస్తలేదు, రేపు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడబోతా ఉంది. మన కళ్ళ ముందు కనబడుతుంది. మంచి నీళ్లు దొరికాయి, జీవాలకు నీళ్లు దొరికాయి. సింగూరు నుండే మన కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి ఈ 4 జిల్లాలకు సంబంధించి కామారెడ్డి, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా నిజామాబాద్, ఈ జిల్లాలకు సంబంధించిన సింగూరు నీళ్ళే వెళ్తా ఉన్నాయి మనకు హైదరాబాద్. కానీ ఇప్పటి వరకు ఆ మంచి నీళ్లకు ఆల్టర్నేట్ కూడా పెట్టలే. రైతులు నష్టపోతారు. ఇది డైరెక్ట్ గా 21,000 ఎకరాలు, ఇండైరెక్ట్ గా 40,000 ఎకరాలు సింగూరు కింద ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ కింద పండించుకునే పంట 40,000 ఎకరాల రైతులు మోసపోతున్నారు కదా, నష్టపోతున్నారు కదా, నీళ్ళు ఇస్తలేరు కదా. మరి నీళ్ళు ఇవ్వనప్పుడు ఏం చేయాలి? నీళ్ళు ఇస్తలేమని చెప్పి ముందుగానే ప్రకటించి, క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి ఇన్ని పైసలు నష్టపరిహారిస్తామని చెప్పాలి. కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి సింగూరు నీళ్ళు ఇస్తలేరట. మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ పరంగా మేమందరం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు నీళ్లను రిలీజ్ చేయండి, సింగూరు నుండి రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంటే నష్టపరిహారం ఇవ్వండి, దేని మీదైనా స్పష్టత ఇవ్వండి అంటే తెల్లారి మెల్లగా సావుకరుపు చల్లగా చెప్పిండు కలెక్టర్, ఏంది నీళ్ళు ఇస్తలేమని.
మరి నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి వస్తుంది. ఈడి దాకా కూడా రావు. ఈ మొన్న ఇప్పుడు ఇచ్చిపెట్టే నీళ్ళు కూడా రాని పరిస్థితి వస్తుంది. అక్కడ రిపేర్ చేయాలి. ఇది వరకు పోతే ఎవ్వరు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడ గెలిచిన సర్పంచ్లను కావచ్చు, ఇక్కడ ఏడా మన తిమ్మనగర్ లో గెలిచిన సర్పంచ్లను పిలుచుకుంటే కండువాలు కప్పుతుండ్రు కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కదా, వాళ్ళకన్నా పని చేసి పెట్టుండ్రి, వాళ్ళ ఊరికన్నా పని చేసి పెట్టుండ్రి. వాళ్ళ ఊర్లో నీళ్ళు రాని పరిస్థితి, రైతులకు అందని పరిస్థితి కనబడతా ఉంది. మరి గక్కనన్నా వాళ్ళ ఊరి సర్పంచ్ని జాయిన్ చేసుకున్నందుకన్నా మరి అక్కడ నీళ్ళు ఇయ్యాలి కదా రైతులకు. 2000 ఎకరాల పంట నష్టపోతుంది, డక్టు కొట్టుకపోయింది, అక్కడ దోణి కొట్టుకపోయింది, ఆ దోణి రిపేర్ చేయాలి, 2 ఏళ్ళు పడుతుంది. ఆడ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, వాళ్ళకు కూడా పంట నష్టపరిహారం ఇవ్వాలని. ఏమో పోలీసు వాళ్ళు అటు ఇటు తిరుగుతుండ్రు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుపోయిండ్రు. ఇప్పటికే ఏం చెప్తుండ్రు వీళ్ళు, ఏం చేస్తుండ్రు అని ఏం చెప్తున్నాం, బరాబర్ అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా పోస్ట్ కార్డ్ రాస్తాం. ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియదు కావచ్చు, తెలిసేటట్టు చేస్తాం. ఏమనుకుంటుండ్రు, నీళ్ళు ఇయ్యరా, రైతులకు గోస పెట్టుకుంటారా, రైతులకు కన్నీళ్లు పెట్టిస్తారా? ఎందుకు రాజ్యం వెళ్తున్నారు? రాజ్యం గురించి తెలియనోళ్ళు, రాష్ట్రం గురించి తెలియనోళ్ళు, రాష్ట్రం మీద అవగాహన లేనోళ్ళు, మెదకు మీద అవగాహన లేనోళ్ళు, మెదకు నీళ్ల గురించి తెలియనోళ్ళు, మెదకు రైతుల కష్టాల గురించి తెలియనోళ్ళు రాజ్యం ఎందుకు వెళ్తుండ్రా మీరు? ఇన్ని కష్టాలు ఒక్కొక్కరు, కరెంటు రాక, యూరియా దొరకక, అక్కడ ఇసుక దందాలు అయితే వేసుకుంటారు కదా. రాత్రి టిప్పర్లు కొట్టుకుంటా ఇసుక ఇటాచీలు తెచ్చిపెట్టి ఇసుక ఖాళీ చేస్తున్నారు. ఇసుక ఖాళీ అయితే కూడా నీళ్లు రావు రైతులకు. అంటే రైతులకు ఇన్ని కష్టాలు పడి ఓ దిక్కు రుణమాఫీ పూర్తి కాలేదు. మహాలక్ష్మి స్కీమ్ మా అక్క చెల్లెలకు 2500 ఇవ్వాల్సిన మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటి వరకు ఇయ్యలే. మా పెద్ద మనుషులకు 2000 ఇస్తా అని చెప్పి 4000 ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు గదే 2000తో బతుకుతున్నారు. 6 గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి కనబడతలేదు. మా ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, స్కూటీలు ఇదివరకు లేవు. మా నిరుద్యోగులు ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు. మీరే కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఏడాదికో జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏది మీ క్యాలెండరు? ఏవి మీ ఉద్యోగాలు అడిగితే లాఠీ చార్జ్ చేస్తున్నారు, పోలీసులతో కొట్టిస్తున్నారు. ఇదేనా మీరు చేసే రాజ్యం? ఇదేనా మీరు ఏలే రాజ్యం? అమ్ముకుంటామని చెప్పేసిండ్రు. నిన్న మొన్ననేమో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారట. అంటే ఈ భూముల మీద పడ్డారు, రియల్ ఎస్టేషన్ కుప్పగూల్చిండ్రు, రియల్ ఎస్టేట్ కుప్పగూల్చి ఆ భూములను అమ్ముకునే పరిస్థితుల్లోనే ఉన్నారు తప్ప రాజ్యమేలరా. రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆ మూసీ నది అని ఒకటి, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణను మూసీ సుందరీకరణలు చేసుకుంటా ఉన్నారు. అరే ఇప్పుడు రైతులు కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడ ఇబ్బంది ఉన్నదనే పేరుతోని దాన్ని ఎండబెట్టిండ్రు. అక్కడ ఉన్న రైతులను పోసుకుంటుండ్రు. కృష్ణానది రివర్ బోర్డు, కృష్ణానది నీళ్లు ఆంధ్రాకి ఇస్తుండ్రు. మరి తెలంగాణకు వచ్చే, మన మెదక్ జిల్లాకు వచ్చే సింగూరు నీళ్లను కథం పట్టించిండ్రు. రైతు ఎట్లా బతకాలి? రైతు బతుకుంటేనే కదా రాష్ట్రం బాగుంటది. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు. మరి ఈ రోజు రైతు ఏడ్చే పరిస్థితి కనబడుతుంది. రుణమాఫీ కాక, రైతు బంధు పడక, రైతు భరోసా పడక, పెట్టుబడి లేక, పంట మొత్తం వర్షాకాలంలో పంట నష్టపోయి, కొట్టుకపోయి, నల్లబడి, వడ్లు నానిపోయి, ఆ పంట అందులోనే మునిగిపోయే పరిస్థితి వచ్చి రోడ్లు కొట్టుకపోతే ఇప్పటి వరకు ఒక రోడ్డు కూడా రిపేర్ చేయలే, పంట నష్ట పరిహారం ఇయ్యలే, రైతులను ఆదుకోలేదు. కరెంటు మళ్ళా 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే రైతుల పక్షాన్ని నిలబడతాం, తప్పకుండా రోడ్డెక్తాం. 10 ఏళ్ళు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. 10 ఏళ్ళు అసలు మేము రోడ్డెక్కే పరిస్థితి, రైతులు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు కష్టం రాలే, రైతు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. కానీ ఇది 2 ఏళ్ళు కూడా కాలేదు, రైతు రోడ్డెక్తూనే ఉన్నాడు, నిరుద్యోగులు రోడ్డెక్తూ ఉన్నారు. ఈ కొన్ని రోజులైతే ఉద్యోగస్తులు కూడా రోడ్డెక్తారు. మా అక్క ఆశా వర్కర్లు రోడ్డెక్కిండ్రు, మా అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ మా రిటైర్డ్ ఎంప్లాయీస్ రోడ్డెక్కిండ్రు. అందరు కూడా ఎక్కడ కూడా మరి సంతృప్తి అనే లేదు, అన్ని అసంతృప్తి జ్వాలలే వెలువడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆదుకున్న పాపన పోలే. అన్ని రంగాల వారికి అన్ని విధాల కష్టాలు పెట్టేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. అతనికి మరి ఏలడం వస్తలేదా, అవగాహన లేదా, లేకపోతే ఇచ్చిన హామీలు మోపడంతే, తలమోపడే అన్ని మభ్యపెట్టి ఆ అధికారంలోకి వచ్చి అన్ని కూడా మర్చిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఏ హామీని కూడా చక్కగా నెరవేర్చలేని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందిగా భావిస్తూ మరి ఒక్కటే మాట, ఒక రోజు మనం